Wow, so there are so many people who observe Lent. అంటే లెంట్ని చాలామంది పాటిస్తారు, చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. ఇది మేము ఎందుకు పాటించాలి, అందరూ పాటిస్తున్నారు మనం పాటించాలి అనేసి క్రిటిసైజ్ చేస్తారు. కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, అసలు లెంట్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఫర్ దెమ్ దెర్ ఇస్ ఓన్లీ ఈస్టర్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ లెంట్. సో దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. సో ఐ వాంట్ టు సే దట్ లెంట్, దాని అర్థం ఏంటంటే it has come from a Greek word. Lent ane ee word, it has come from the Greek word, and the meaning of Lent comes from the root called lectin. Dan ardhamu lectin ante spring ani ardham anamata. So spring season lo manamu follow avutamu chestamu kabatti స్ప్రింగ్ ని ఇంకొక వర్డ్ లెంట్ అని అంటాం. ఇట్స్ అ సీజన్ ఆఫ్ లెంట్, ఇట్స్ అ సీజన్ ఆఫ్ స్ప్రింగ్. సో 325 ADలో 325 AD ఆఫ్టర్ క్రైస్ట్ యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఫస్ట్ 2 centuries వాళ్ళు ఎలా పాటించే వాళ్ళంటే, యేసుప్రభు వారు చనిపోయిన దినము సెలబ్రేట్ చేసుకునే ముందు, అంటే రెజరెక్షన్ అండ్ గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకునే ముందు ఒక 1 day ఫాస్టింగ్ ఉండేవాళ్ళంట. 2 days దే యూజ్డ్ టు ఫాస్ట్ బిఫోర్ ఫస్ట్ అండ్ సెకండ్ సెంచురీ వాళ్ళు. Then after the first and second century, third and fourth century వాళ్ళు, especially the Catholic origin వారు, why can't we do 40 days fasting? ఎందుకు 1-2 days మనం పెట్టాలి, 40 days పెడదామని క్యాథలిక్ ఒరిజిన్ నుంచి 40 day ఫాస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఈ క్యాథలిక్ ఒరిజిన్ 325 AD తర్వాత they decided that యేసు ప్రభు వారు 40 days ఉపవాసం ఉన్నారు కదా, మనం కూడా 40 days ఉపవాసం ఉందాము అనే ఉద్దేశంతో ఈ 40 days ఉపవాసం ఉండిన తర్వాత అందులో సిద్ధపడిన వారిని, 40 days వారి హృదయాన్ని సిద్ధపరచుకున్న వారికి ఈస్టర్ రోజు బాప్టిజమ్స్ ఇచ్చేవారు అన్నమాట. సో దట్ ఈస్ హౌ ద ట్రెడిషన్ ఆఫ్ లెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ 325 లాంగ్ అగో. 4th 5th century నుంచి స్టార్ట్ అయింది. వీఆర్ ఇన్ 2000th now, so long time ago, long back ago. This is not a Protestant culture, this is not a Christian culture. ఇది వాక్యానుసారమా కాదా, I'll go more deep into it. కానీ ఎవరు స్టార్ట్ చేశారనేది మీకు క్లుప్తంగా తెలియచేయడానికి, ఇది బైబిల్లో మొదలైన ఆచారము కాదు, బైబిల్లో మొదలైన ట్రెడిషన్ కాదు, బైబిల్లో రాయబడిన లిఖించిన స్టేట్మెంట్ కాదు, ఏ రెఫరెన్స్ కూడా మనకి బైబిల్లో దొరకదు. 40 days మీరు ఉండాలి, దాన్ని లెంట్ అని అంటారని. లెంట్ అనే వర్డ్ బైబిల్లో మనం ఎక్కడ చూడము. లెంట్ అనే వర్డ్ ఇస్ మీనింగ్ ఆఫ్ స్ప్రింగ్ సీజన్. అంటే ఎండాకాలానికి ముందు చెట్ల మీద రాకులు ఆలిపోయే సీజన్, చెట్ల మీద ఆకులు రాలిపోయే సీజన్ని స్ప్రింగ్ సీజన్ అని అంటాం. స్ప్రింగ్కి మరో వర్డే లెంట్. దట్ ఈస్ హౌ ద సీజన్ ఆఫ్ లెంట్ కేమ్. అండ్ యాష్ వెన్స్డే నుంచి, యాష్ వెన్స్డే ఇదంతా కూడా క్యాథలిక్ కల్చర్ వాళ్ళు మొదలుపెట్టిన యాష్ వెన్స్డే నుంచి హోలీ సాటర్డే, అంటే రేపు ఈస్టర్ అంటే ఈరోజు జరగబోయే సాటర్డేని హోలీ సాటర్డే అంటారు. వీరు పరిపూర్ణంగా ప్రాపర్గా ఫాలో చేస్తారు క్యాథలిక్ కల్చర్ వాళ్ళు. ఫ్రమ్ ద డే ఆఫ్ యాష్ వెన్స్డే నుంచి 40 days వరకు ఫాలో అయ్యి తర్వాత ఈస్టర్ రోజు వాళ్ళు విందు చేసుకుంటారు. దిస్ ఇస్ జస్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాట్ లెంట్ సీజన్ ఇస్. అయితే క్రైస్తవులుగా మనం పాటించాలా, వాక్యానుసారమా, వాక్యంలో లేదు కాబట్టి మనం పాటించకూడదా, వాక్యంలో ఉంటేనే పాటించాలా, ఇలాంటి వాటికి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ అన్ ఆన్సర్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అబౌట్ దిస్ టుడే? హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి గో త్రూ ద సీజనల్గా మనము నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రోమన్స్ చాప్టర్ 14 verse 5 to 6. రాసిన పత్రిక 14వ అధ్యాయం 5-6 వచనములు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. Have you finished 5 to 6, Nana? Now go back to verse 5 again. Romans chapter 14 verse 5 లో మనం ఉన్నాము. Yes. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. స్టాప్ రైట్ దేర్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అపోస్తల్ పౌల్ దేని గురించి మాట్లాడుతున్నారంటే, కొంతమంది ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉండాలి మంచిదని, ఇంకొంతమంది
నేను ఫాస్టింగ్ ఉండను ఎవ్రీ ఫ్రైడే, దేవుడు చెప్పాడా అని. ఇంకొకరు 40 days ఫాస్టింగ్ ఉండాలి, ఖచ్చితంగా దేవుడు సఫర్ అయ్యాడు కదా, మనం కూడా సఫర్ అవ్వాలని. ఇంకొంతమంది నేను క్యాథలిక్ని కాదు, నేను ఫాలో చేయకూడదని. ఇలా ఈ జనరేషన్లో నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని ఈ జనరేషన్లో. కానీ పౌలు జనరేషన్లో కొంతమంది ఉండేవాళ్ళంట, అమావాస్య మంచిది, పౌర్ణమి మంచిది, ఇది మంచిది కాదు, ఇది మంచిది అని నమ్మే వాళ్ళు ఉన్నారంట. అయితే వాళ్ళకి దేవుడు ఇలా 40 days గురించి, లెంట్ గురించి ఫైట్ చేస్తే ఎవ్రీ ఫ్రైడే ఉండాలా వద్దా అన్న వారి గురించి పౌలు భక్తుడు ఏ సమాధానం ఇస్తున్నాడంటే, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిది అని. కెన్ యు రీడ్ దట్ ఫర్ మీ? ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. స్టాప్ రైట్ దేర్. సో వాట్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ హియర్, లెంట్ బైబిల్లో ఉందా, బైబిల్లో లేదా, ఇవన్నిటికన్నా నువ్వు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా దేవుని గణపరచడానికి ఉండాలి అని చెప్తున్నాడు. ద సింపుల్ ఆన్సర్ ఇస్, నువ్వు ఉన్నా పర్వాలేదు, ఉండకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఉండు అనే చెప్పలేదు, ఉండొద్దు అని చెప్పలేదు. కానీ ఒకవేళ నువ్వు ఈ దినము దేవుడు కొరకు నువ్వు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, ఇఫ్ యూ ఫాలో, ఇది శ్రేష్టమైన దినముగా, శ్రేష్టమైన ఉపవాసాలుగా మీరు పాటిస్తున్నట్లయితే, ఈ 40 దినాలు యేసుప్రభు వారు క్షమ పడ్డారని మీరు కూడా క్షమ పొందాలని అనుకున్నట్లయితే, డూ ఇట్ టు ఆనర్ గాడ్. మీ శరీరాల్ని కుళ్ళు చేసుకోవటానికి, లేకపోతే మీ శరీరాల్ని తగ్గించడానికి, లేకపోతే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వారు ఉంటున్నారు నేను కూడా ఉండాలి, ఉండకపోతే దేవుడికి ఇష్టం ఉండదేమో, ఇన్ని రీజన్స్ కాదు. మీరు ఉంటున్న ఆ దినములో మీరు దేవుణ్ణి గణపరుస్తున్నారా? ఉన్న దినములో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? హౌ ఆర్ యు డూయింగ్ ఇట్? దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. ప్రభువు కోసమే ఈ 40 days. ఒకవేళ మీరు ఉపవాసం ఉన్నట్లయితే, ఒకవేళ మీరు ఉంటున్నట్లయితే, ఆల్రెడీ మీరు తీర్మానం చేసుకుని ఉన్నట్లయితే, యెహోవా కోసం మాత్రమే మీరు లక్ష్య పెట్టాలి. నెక్స్ట్, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసం తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. Paul is so beautifully saying, మీరు ఉపవాసం ఉన్నా, మీరు తిన్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఉపవాసము లో ఉండి తినకపోయినా మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు. ఇక్కడ మీరు కృతజ్ఞతా స్తుతులు చెల్లించటము గొప్ప, ఆయనని గణపరచటము గొప్ప. ఈ తిన్నారా తినలేదా అన్న కాన్సెప్ట్ ఈజ్ నాట్ ఇన్ ద బైబిల్.